సింహరాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది, అలాగే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. రేపటి రోజు మీకు సాధారణ రోజు కానే కాదు, లోపల ఒక అసాధారణమైనటువంటి మార్పుకు సంకేతంగా నిలుస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 3:35 తర్వాత మీ జీవితంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ సమయంలో ఒక టర్నింగ్ పాయింట్లా మీకు మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీరు సాధారణ పనుల్లోనే బిజీగా ఉంటారు. ఎలాంటి పెద్ద మార్పు జరుగుతుందని కూడా అనిపించదు. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారడం ప్రారంభమవుతుందండి. మీరు ఊహించని ఒక వార్త, మీరు ఎప్పుడో ఎదురు చూసినటువంటి ఒక విషయం, లేదా మీరు అసలు ఊహించని ఒక పరిణామం మీ ముందుకు రాబోతుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ వార్త మీ జీవితంలోకి ఒక స్త్రీ ద్వారా ప్రవేశిస్తుంది. ఆమె మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా మీరు ఎక్కువగా పట్టించుకొని వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఆ క్షణంలో ఆమె పాత్ర మీకు చాలా ముఖ్యంగా మారబోతుందన్నమాట. ఆమె చెప్పే ఒక్క మాట, ఆమె ఇచ్చే ఒక సమాచారం, ఆమె చేసే ఒక చర్య మీ ఆలోచనలు, మీ నిర్ణయాలను పూర్తిగా మార్చేలా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం 3:35 తర్వాత వచ్చే ఈ పరిణామం మొదట మీకు షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది నిజమేనా అని మీరు మీలో మీకే ప్రశ్నించుకునే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కొంతమందికి ఇది ఆనందాన్ని ఇస్తుంది, మరి కొంతమందికి ఒక హెచ్చరికలా కూడా అనిపిస్తుంది. ఇది కేవలం ఒక సాధారణ వార్త కానే కాదు, ఇది మీ భవిష్యత్తు దిశను మార్చే ఒక సంకేతం. మీరు ఈ సమయంలో ఎలా స్పందిస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అది మీ తర్వాతి రోజులను తప్పకుండా నిర్ణయిస్తుందండి. కాబట్టి సిద్ధంగా ఉండండి. మధ్యాహ్నం 3:35 తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుందో తప్పకుండా గమనించండి. ఎందుకంటే ఆ ఒక్క క్షణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. ఇది అగ్నితత్వానికి చెందినటువంటి రాశి. అందుకే ఈ రాశి వారు చాలా ఉత్సాహంగా, ధైర్యంగా కూడా ఉంటారనమాట. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వ పల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల సింహరాశి వారు రాజసంగ, లీడర్షిప్ గుణాలతో కలిగి ఉంటారనమాట. అధిపతి గ్రహం సూర్యుడు, అధిపతి దేవుడు సూర్యనారాయణ స్వామి. సూర్యుడు ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సింహం అంటే రాజు. అదేవిధంగా ఈ రాశి వారు ఎక్కడ ఉన్న ప్రత్యేక గుర్తింపు పొందాలని కోరుకుంటారు. ఇతరుల కంటే ముందుండాలని అనుకుంటూ ఉంటారు. గౌరవం, ప్రతిష్ట వారికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారండి. నేరుగా మాట్లాడతారు, ఎవరికి భయపడరు, ప్రేమలో నిజాయితీగా ఉంటారు. కానీ కోపం వస్తే త్వరగా వస్తుందన్నమాట. అతి కోపం వీరికి ఒక చెడు లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరో గౌరవించకపోతే వెంటనే దూరం అవుతారండి. కోపం అనమాట. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇతరులను మోటివేట్ చేసే శక్తి ఉంటుంది. స్టైల్, ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు ముందు ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీరు ఎక్కడ ఉన్న ఒక గుర్తింపు మాత్రం తప్పకుండా తెచ్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్, ఆరెంజ్. ఈ రంగులు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, మీ అదృష్టాన్ని కూడా ఆకర్షిస్తాయండి. కలిసి వచ్చే సంఖ్య 1, 3, 9. ఈ సంఖ్యలు మీకు విజయానికి దారితీస్తాయి. లక్కీ నెంబర్ 1 అన్నమాట. సూర్యుడి సంఖ్య అంటారు 1ని. ఈరోజు ఈ సంఖ్య మీకు చాలా శుభప్రదం. తూర్పు దిక్కు ప్రయాణం మీకు లేదా పనులు మొదలు పెట్టడం చాలా మంచిది. రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయండి. కాబట్టి అహంకారం తగ్గించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు కూడా వస్తాయి. సింహరాశి వారు పుట్టిందే గెలవడానికి, నాయకత్వం వహించడానికి. కానీ ప్రతిరోజు ఒక పరీక్ష, ప్రతి నిర్ణయం ఒక అవకాశం. రేపటి రోజు మీకు అదృష్టం కూడా ఉంటుంది, పరీక్ష కూడా ఉంటుంది. మీరు ఎలా ముందుకు వెళ్తారో అదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. అలాగే మధ్యాహ్నం తర్వాత మీరు వినబోయే ఈ వార్త మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి విషయం కావచ్చు, లేదా మీరు అసలు ఊహించని ఒక నిజం కావచ్చు. కొందరికి ఇది శుభవార్తగా మారుతుంది, మరికొంతమందికి ఇది ఒక హెచ్చరికలా కూడా అనిపిస్తుంది. మీ ఆలోచనలను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది నిజమా అని మీరు ఆశ్చర్యపడే పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. ఈ స్త్రీ మీకు పూర్తిగా కొత్త వ్యక్తి కావాల్సిన అవసరం లేదండి. మీకు దగ్గరగా ఉన్నటువంటి స్నేహితురాలు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన మహిళ, లేదా ఉద్యోగంలో మీతో పనిచేసే సహచరురాలు, ఇప్పటి వరకు మీరు సాధారణంగా చూసిన వ్యక్తి కూడా ఈరోజు మీకు ఆమె పాత్ర ఒక్కసారిగా ముందుకు మీకు తప్పకుండా మారుతుందన్నమాట. ఇక మీరు ఒక నిజాన్ని చూపించే వ్యక్తిగా మారుతుంది, లేదా మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపించే మార్గదర్శకురాలుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఒక హెచ్చరిక ఇచ్చే వ్యక్తిగాను కూడా మారవచ్చు. ఆమె వల్ల మీకు జరిగే పరిణామం పూర్తిగా మీ స్పందనపై ఆధారపడి కూడా ఉంటుంది. ఇక రేపటి రోజున అంటే ఈ రోజు మీకు గ్రహస్థితి ప్రకారం ముఖ్యంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల ద్వారా మీకు మంచి జరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఎల్ లెటర్, పి, అలాగే ఎస్ మరియు ఎన్. ఈ అక్షరాలు ఉన్న స్త్రీలు మీకు సపోర్ట్ ఇవ్వగలరు, మంచి వార్త తీసుకొని రాగలరు, లేదా ఒక మంచి అవకాశానికి కూడా కారణం కావచ్చు.
మీరు ఎలా స్పందించాలంటే వెంటనే ఎమోషనల్‌గా రియాక్ట్ కాకండి. ఆ వార్తను శాంతంగా వినండి. వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంచెం ఆలోచించండి. మీరు స్మార్ట్‌గా స్పందిస్తే ఈ సంఘటన మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా మారుతుందనమాట. ఈరోజు జరిగేది యాదృచ్ఛికం కాదండి. ఇది మీ గతంలో చేసిన పనులకు వచ్చిన ఫలితం కూడా కావచ్చు. కాబట్టి ఈ స్త్రీ ద్వారా మీకు తెలుసుకునేది మీ భవిష్యత్తులో ఒక దారి చూపుతుందనమాట. సింహరాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 3:35 తర్వాత వచ్చే ఆ క్షణం మీ జీవితంలో ఒక మలుపు, ఒక సిగ్నల్, ఒక అవకాశం. ఒక స్త్రీ రూపంలో వచ్చే ఆ వార్తను మీరు ఎలా స్వీకరిస్తారో అది మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న కొన్ని ఆటంకాలు, అనుకోని టెన్షన్స్, పనులు పూర్తవ్వకపోవడం ఇవన్నీ కేవలం పరిస్థితులు మాత్రమే కాదండి. చాలాసార్లు ఇవి నరదిష్టి ప్రభావం కూడా కావచ్చు. ముఖ్యంగా మీరు ఎదుగుతున్నప్పుడు మీపై ఇతరుల ఈర్ష్య, అసూయ పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందుకే ఇప్పుడు మీరు చేయాల్సింది దృష్టి దోషాన్ని తొలగించుకోవడం మరియు కులదేవత ఆరాధన, ఆశీర్వాదం కూడా పొందడం. ఎవరైనా మనపై చెడు చూపుతో, ఈర్ష్యతో చూస్తే ఆ దృష్టి మన పనుల్లో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిగా బయటపడుతుంది. కాబట్టి సింహరాశి వారు సహజంగా ఆకర్షణీయంగా ఉంటారు, అందరి దృష్టిలో ఉంటారు. అందుకే వీరికి నరదిష్టి త్వరగా తగిలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నరదిష్టి పోవడానికి శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్తాను, తప్పకుండా పాటించి చూడండి. 1 ఎండుమిర్చి ఉప్పు పరిహారం అండి. చాలాసార్లు చెప్పాను, ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూసుకోండి. మీకు అంటే 2 లేదా 3 లేదా 7 ఎండుమిర్చి తీసుకోండి. కొద్దిగా చేతితో అంటే ఉప్పు తీసుకోండి, రాళ్ళ ఉప్పుని మీ తల చుట్టూ పాదాల వరకు 3 సార్లు మీరు తిప్పేసుకోండి. తర్వాత వాటిని అగ్గిలో వేయండి. ఈ పరిహారం చేయగానే మీలో ఉన్న భారమైన ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. ఇక రెండవది వచ్చేసి నిమ్మకాయ దృష్టి పరిహారం అండి. ఒక నిమ్మకాయ తీసుకొని మీ చుట్టూ తిప్పి బయట రోడ్డులో పాడేయండి. ఇది దృష్టి దోషాన్ని బయటకు పంపిస్తుందన్నమాట. ఇక మూడవది వచ్చేసి నల్లదారం అన్నమాట. కుడి చేతికి కానీ కుడి కాలికి కానీ నల్లదారం కట్టుకోండి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక కులదేవత ఆరాధన ఎందుకు మీరు చేసుకోవడం లేదో నాకు అసలు అర్థం కావడం లేదండి. చాలామంది సింహరాశి వారు పాపం వాళ్ళకు ఉన్నటువంటి బిజీ టెన్షన్స్ లైఫ్లో, వాళ్ళకు ఉన్నటువంటి గందరగోళమైనటువంటి జీవితంలో, అలాగే ఎక్కడెక్కడో వెళ్ళి జాబ్స్ చేస్తూ ఉంటారు, దూర ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కులదేవత అనే వారిని పూర్తిగా మర్చిపోయి ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి, మీకు చాలా ముఖ్యం అన్నమాట. సింహరాశి వారు చాలాసార్లు తమ కులదేవతను మర్చిపోతున్నారండి. కానీ కులదేవత అనేవారు మన కుటుంబానికి, మీ వంశానికి చాలా రక్షణ శక్తి అండి. మన కుటుంబాన్ని రక్షించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి దైవం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎంత పెద్ద పూజలు చేసినా కులదేవతను మర్చిపోతే ఫలితం పూర్తి స్థాయిలో రాదు. మీ ఇంట్లో లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ కులదేవత ఆలయానికి వెళ్ళండి. ఒక కొబ్బరికాయ, పువ్వులు తీసుకొని పూజ చేయండి. మీ కోరికలు, సమస్యలు దేవుడి ముందు చెప్పండి. ఇలా మీ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. మీ కుటుంబాన్ని మీరు కాపాడాలి అని అంటే, మా కుటుంబాన్ని కాపాడండి, మా మీద ఉన్న దోషాలు తొలగించండి అని మీరు చిన్న ప్రార్థన కూడా చేసుకోండి. ప్రతి శుక్రవారం లేదా ఆదివారం ఒక దీపం వెలిగించి మీ కులదేవత పేరు 3 సార్లు జపించండి. ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులని పూర్తిగా క్రమంగా తొలగిస్తుందండి. అలాగే ముఖ్య సూచన వచ్చేసి, మీ విజయాలను అందరితో పంచుకోవద్దండి. ఈర్ష్యపడే వ్యక్తుల నుండి మీరు పూర్తిగా దూరంగా ఉంటే చాలా మంచిది. మీరు భక్తి మీద, అలాగే విశ్వాసం, నమ్మకాన్ని తప్పకుండా పెంచుకోండి భక్తి మీద. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ పనిపై ఉన్నతాధికారుల దృష్టి పడుతుందండి. మధ్యాహ్నం తర్వాత ఒక స్త్రీ ద్వారా వచ్చిన సమాచారం లేదా సూచన మీ పనిని ప్రభావితం చేస్తుంది. చిన్న ఒత్తిడి ఉన్నా మీ ధైర్యంగా హ్యాండిల్ చేస్తే మంచి పేరు కూడా వస్తుంది. ఈరోజు మీ మాటలు, మీ ప్రవర్తన మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశం కనిపిస్తుంది, కానీ వెంటనే నిర్ణయం తీసుకుంటే రిస్క్ ఉంటుంది. ఒక స్త్రీ కస్టమర్, పార్ట్నర్ ద్వారా లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకు వచ్చేసి మైండ్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఫోన్ల వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇక ప్రేమ సంబంధంలో ఉన్నటువంటి వారు చిన్న మాట పెద్ద గొడవగా దారితీస్తుంది. ఒక స్త్రీ వల్ల అపార్థాలు కూడా రావచ్చు. ఇక కుటుంబ జీవితం గురించి తెలుసుకుంటే కనుక ఒక చిన్న టెన్షన్ రావచ్చండి. ముఖ్యంగా మహిళలతో మాటల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే తలనొప్పి, అలసట, స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. నిద్ర సరిపడా లేకపోతే కనుక ఇబ్బంది పెరుగుతుంది. రిలాక్స్ అవ్వండి, మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంకా డబ్బు విషయంలో చిన్న ఖర్చులు పెరుగుతాయండి. అనవసర ఖర్చులు అవాయిడ్ చేయాలి. ప్లాన్ చేసి ఖర్చు చేయండి. ఈరోజు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. సూర్యనారాయణ స్వామి వారిని తప్పకుండా స్మరించుకోండి. ఉదయం సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది. మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందండి. అన్ని విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుంది. ఇదొక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అవగాహన కూడా. మీరు రేపు ప్రశాంతమైనటువంటి మనసుతో ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి ఆటంకాలు ఏది జరగదు. అంతా కూడా మీకు అనుకూలంగా ఉందండి. సింహరాశి వారికి రేపటి రోజున చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి, చాలా మంచిది.
చూసారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.